బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏబీ మొత్తం విస్తరిస్తుంది. అల్పపీడన ప్రభావంతో మరో 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అంతేకాకుండా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు విశాఖలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఇక అల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ దీపిక. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో ఈ అల్పపీడన ప్రభావం అయితే 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే అంచనాకు వచ్చారు. దీంతోనే గత 2 రోజులుగా కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇటు అనకాపల్లి కానీ విశాఖ కానీ అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అల్లూరు జిల్లా, మన్యం జిల్లా, పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి గడ్డలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఏదైనా చూసుకుంటే ముఖ్యంగా అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలు, తెలయలు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు, పాడేరు ఈ ప్రాంతాల్లో విద్యార్థులు కూడా పాఠశాలకు వెళ్లేందుకు కూడా నానా అవస్థలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి గడ్డలన్నీ కూడా పొంగి ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి వంతులన్నీ కూడా కుంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే జలాశయాలన్నీ కూడా నీటి మట్టంతో కూడా నిండుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా విశాఖలో ఎడతెరిపి లేనటువంటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలన్నిటి కారణంగా కూడా రహదారులపైన ఎక్కడికక్కడ వర్షం నీరు కూడా పూర్తిగా నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరో 2 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. అలాగే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సముద్రం తీర వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా ఉండాలని చెప్పడంతో పాటు అలాగే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే అల్పపీడన ప్రభావం ఏదైతే కొనసాగుతుందో అల్పపీడన ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో సముద్రం పైన ఉన్నటువంటి అల్ల కూడా తీవ్రతరంగా దాటిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకి 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఏదైతే మన్యం ప్రాంతానికి సంబంధించినటువంటి కొండవాళ్ళ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కొండవాళ్ళ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి పిల్లలను కూడా కింద ఊడి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఘాట్ రోడ్ లో కొన్ని చోట్లయితే పైనుంచి జారిపడినటువంటి మట్టి పిల్లల కారణంగా కూడా వాహనాల రాకపోకలు కూడా అవస్థలు ఏర్పడాయని చెప్పుకోవచ్చు. అయితే ఇదే వాతావరణం మరో 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అవసరమైతే తప్ప అత్యవసరమైనటువంటి సమయాల్లో బయటకు రావాలి తప్ప ఎప్పటికప్పుడే బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరో 2 రోజుల పాటు కొనసాగేటటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాల కారణంగా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. అలాగే ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.